అందులో ఈ సందర్భంగా ఇక్కడ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, జాతీయ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కృష్ణ గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి రాజనాయక్ గారు, జీవినాయక్ గారు, అదేవిధంగా ఆర్య రంగారావు, మరి అనుబంధ సంఘాల అధ్యక్షులు ఎస్సీసీఎల్ అశోక్ గారు, సతీష్ గారు, అదేవిధంగా అధికార ప్రతినిధి రామేశ్వరరావు గారు, మరియు నల్గొండ పార్లమెంట్ అధ్యక్షులు వీరాప్రసాద్ గారు, మోహన్ రావు గారు, రాఘవ్ గారు, మరియు మహిళా సోదరులందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఏంటంటే రాజ్యాంగం గురించి ప్రతిసారి చెప్తున్నాం. ఏది పుట్టినరోజు చెప్తున్నాం, తర్వాత దివంగతుడైన రోజు కూడా మనం సాధారణంగా చెప్తున్నాం. కానీ దాని వెంబడి మనం నిత్య జీవితంలో ఎంతవరకు అనుసరిస్తున్నాం అనే దాంట్లోనే తేడాలు. ఉపన్యాసం ఇవ్వడానికి మనం చేసే కార్యక్రమానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అయితే ఒక పెద్ద ఆయన ఏమన్నదంటే, వాట్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్, ఆనెస్టీ అండ్ డిజానెస్టీ, ఎవర్ ఎగ్జిస్టెన్స్. ఇది మంచి చెడు అనేది ఎప్పటికీ ఈ ప్రపంచంలో అన్నదమ్ముల్లాగా వెనకటికి రాక్షసులు దేవతలు. దీంట్లో బాట మొత్తం మున్న కంపాయి ఉన్నప్పుడు ఆ ముళ్ళని మనం తీసేయలేదు. ఉపయోగించవలసింది ఏంటంటే పాదరక్ష, అంతకంటే వేరే. అయితే అంబేద్కర్ గారి గురించి చెప్పడం, ఆ రాజ్యాంగాన్ని అనేకసార్లు సవరించడం, ఆ సవరణలో మన స్వార్థానికి కన్నా వాడుకుంటే ద్రోహం చేస్తుంది. ప్రజా సంక్షేమం కొరకు చేస్తే, సవరణ చేస్తే అది భావితరాలకు ఉపయోగం. అది మనం అందరం కూడా ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకుంటే మంచిదని అనుకుంటాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నాకు మాజీ ఎమ్మెల్యేగా మరి ఉమ్మడి రాష్ట్రంలో ఆ విభాగాన్ని ఎస్సీసీఎల్ విభాగానికి అధ్యక్షుడుగా ఉన్నాను. దాంట్లో 23 జిల్లాల్లో 11 జిల్లాలు పర్యటించినాం. అప్పటికి ఎలక్షన్ వచ్చింది. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ 3 ప్రాంతాల్లో కూడా ఆనాడు వాళ్ళు వివరించినటువంటి సమస్యలు ఇక 100 సంవత్సరాలు అయినట్టు. అంటే ఎందుకు అట్లా తీరడం లేదంటే, ఇప్పుడు జన్మభూమి ప్రజల దగ్గరికి పాలనలో అంటరానితనం నిర్మూలన కార్యక్రమం కూడా ప్రతి 30 తారీఖు ఎప్పుడో మంగళవారం 30 నాడు దాని కొరకే చంద్రబాబు నాయుడు గారు కేటాయించారు. మన పెద్దిరెడ్డిపేటలో ప్రారంభించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కువ ఎస్సీలే ఉపయోగించుకోలేదు. వాళ్ళు ఉపయోగించుకోవడానికి కూడా ఒక కారణం ఉంది. నువ్వు సమావేశం కాడ వాళ్ళు వస్తే కూలిపోతే పుట్టగాదు. అందుకు ఇప్పటికి కూడా ఇప్పుడు చాలామంది రాజకీయ పార్టీలల్లో కొత్త పార్టీలు పెట్టవచ్చు, లేక ఏమైనా చేయొచ్చు. మనం ఒక్కటే ఆలోచించాలి. ఇప్పుడు బిఎన్ రెడ్డి ఉన్నాడు, ఉన్న పొలాలు మనకి ఇచ్చి, ఎదురే రామచంద్రారెడ్డి ఆయన పొలం 100 ఎకరాలు ఇచ్చి, అంటే ఆచార్య వినోబాబాకు దగ్గర 10,000 ఎకరాలు 2 నెలలు ఇచ్చింది. ఇలా చాలామంది ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, సంపాదిస్తున్నాం. కానీ మన దాంట్లో ఉన్న దాంట్లోకి వెళ్ళి వచ్చింది. కానీ పేర్లు మాత్రం పెద్ద పెద్దగా చెప్తుంది. ఇది ఉన్న పరిస్థితి. అంటే ప్రతి నాయకుడు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి పెడితే ప్రజలందరికీ పెట్టినాడు. అది ఎంతో అన్యోన్యంగా బీద సాధులకు ఎన్నో లాభమైంది. అంటే ప్రశ్నించే హక్కు కల్పించింది. ఇలా ప్రశ్నించే హక్కును కోల్పోయినప్పటికీ కూడా మనం నోరు మెదపడం లేదు. అయితే దాన్ని మనం అట్లే దాచుకుంటే ఇలా పేర్లు చెప్పాను. కానీ కొంతమంది జడ్జీల విషయంలో కూడా మాట్లాడారు. ఈ జడ్జీల విషయంలో ఇవాళ ప్రాంతాల మీద మాట్లాడుతున్నారు.
కులాల మీద కూడా మాట్లాడచ్చు. కణాల కులం మాకు రావు. ఇది మనం కొంతమందికి భయపడి బయట చెప్పకపోవచ్చు, కానీ ప్రమాదకరమైనటువంటి వాతావరణంలో పోతున్నాం అనేది ఆలోచన చేసుకోవాలి. అందుకొరకు మరి ప్రాంతాల వల్లనే ఆంధ్ర తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినాక ఎంత లాభం అయింది అనేది మనకు తెలిసినా మాట్లాడాలి. మనం ఒక్క పైసా పెంచితే అల్లరి చేసి బస్సులు అంటుపెట్టి, కరెంటు కానీ డీజిల్ కానీ పెట్రోల్ అన్నిటి మీద కూడా పెంచితే రెండు రాష్ట్రాల్లో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే అంటే వాళ్ళ పరిపాలనే అంబేద్కర్ గారి రాజ్యాంగానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తారు. ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏదైతే తంత్రం చేస్తామో బయటకు వచ్చినాక దానికి ప్రతికూలంగా వ్యతిరేకంగానే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందుకు చెడును ఎంత ప్రచారం చేస్తుందో మంచిని కాపాడాలంటే డబుల్ ప్రచారం. మనం ఆంధ్ర తెలంగాణ అంశం వచ్చినప్పుడు మన మౌనమే మనల్ని బలహీనపరిచింది. ఆనాడు జై తెలంగాణ అంటే మనం తెచ్చుకోండి, మాకేం సంబంధం లేదు, మనం రెండు కలవటం అంటే ఈ సమస్య వచ్చేది కాదు. ఇక ఏమైందంటే అంటరాని వాళ్ళ లెక్కన అయింది మన బలం ఎవడు చూడు. అందుకొరకు మన ప్రచారం కూడా ఎక్కువ ఉండాలి. మరి ఆయన అయితే చెరులో నీళ్ళు తాగితే ఆవు పాలు ఆవు మూత్రం చేసి పూజలు చేసి మళ్ళీ పవిత్రం చేసుకోవాలి. అట్లాంటిదంటే మనం కూడా పెద్ద అనుభవం ఉన్నది దాంట్లో. అందుకొరకు ఇవన్నీ కూడా అనుభవించే వాళ్ళకే అర్థమవుతుంది. ఉపన్యాసం చెప్పడానికి అనుభవంలోకి రావడానికి చాలా తేడా ఉంటుంది. మరి ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా భారతరత్న అంటే నేషనల్ ఫ్రంట్ ఉన్నప్పుడే వచ్చింది. అది కూడా మన మహిళా స్పీకర్ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇది ఒక్కటే కాదు, అనేక కార్యక్రమాలు వివేకానందుడు లేదా అంబేద్కర్ గారు చూపించినట్లుగా ప్రజల దగ్గరికే పరిపాలన తీసుకుపోయింది కేవలం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం. దాన్ని మనం ఈడ మాట్లాడుకుంటున్నాం. 4 కూడల పల్లెటూళ్ళ గ్రామ కమిటీలు ఉండి ఒక్కడున్నా కానీ వాడు డిస్కస్ చేయాలి. ఇంటింటికి చేస్తే అది ఉపయోగపడుతుంది. ఇప్పుడు అధికారం లేదు, మీ ఎంబడి ఉంటే ఉన్న 5 మంది కూడా నా ఎంబడి రారు, మా ఎంబడి పోతారు అంటున్నారు. రోజులు పోతారు, 2 నెలలు 3 నెలలు 5 ఏళ్ళు పోతారు. తర్వాత ఆటోమేటిక్గా వీడు ఒక్కడే గట్టు చింత చెట్లక నిలబడ్డాడని ఆ మురుకు కొరకు మనకు వస్తుంది. అందుకొరకు మనం మందిని పంచుకునే దానికంటే మంచిని పంచుకునే ప్రయత్నం జరగాలి. అదేవిధంగా మనం కూడా ఎవరికి వాళ్ళు ప్రశ్న వేసుకోవాలి. ఇతరులను అడిగే బదులు ప్రశ్నించే బదులు మనం ఏం చేస్తున్నాం అనేటువంటి ప్రశ్న వేసుకుంటే నిత్య జీవితంలో తప్పకుండా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారంగా నాయకులమందరం ప్రజలు ఉమ్మడిగా కష్టపడితే దేశం బాగుపడుతుంది. ఒకనాడు సామంతరాజుల వల్లనే బ్రిటిష్ వాళ్ళు వచ్చి దేశం తీసుకున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్నారు, ఇంకా కొంతమంది ఉన్నారు. ఈ విధమైనటువంటి పరిపాలన దాటి ఒకనాడు ఏమవుతుంది, మన దేశాన్ని మనమే పాలించుకోవడానికి అనర్హులమైన ప్రమాదం ఉంటుంది. అందుకొరకు ఎవరు మంచి చేసిరో వాళ్ళ గురించి మాట్లాడాలి, ఎవరు చెడు చేసిరో దాని గురించి కూడా ప్రజలకు చెప్పాలి. అట్లా చెప్పకపోతే మరి ఇంత పెద్ద ఎన్టీఆర్ ట్రస్ట్, ఆ ట్రస్ట్ ద్వారా కూడా మరి ఇప్పుడు ఎవరుగా మహబూబాబాద్ గూడూరుకి మన నాయకులు అడిగిన ప్రకారంగా వాళ్ళ రిక్వెస్ట్ మేరకు అందులో ఎక్కువ ట్రైబల్స్ ఉన్నందువల్ల చంద్రబాబు నాయుడు గారు 50 లక్షల ఆక్సిజన్ ప్లాంట్ ఇచ్చారు. ఇది అద్భుతం. ఇది కనీసము మనం ప్రచారం చేయగలం. వేనోళ్ళ గోపిత కూడా తక్కువనే. మనకు అధికారం లేదు. ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మరి 25 లక్షలు ఏది ఆలంపూర్లో తిమ్మప్ప దేవాలయం, వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇచ్చిన అది నా రిప్రజెంటేషన్ మీదనే ఇచ్చింది. అయితే అది కర్ణాటక వాళ్ళు ఎక్కువ వస్తారు. మరి జోగులాంబ దేవాలయం ఉన్నారు, మరి అది ఏమంటారు దాన్ని
లేదు లేదు అట్లా పేరు మనకు వస్తుంది. అంటే అన్ని దేవాలయ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న దేవాలయాల అన్నిటి సంపద తీసుకుంటే ఆ గుడికి కట్టినాం. అంటే ఆ గుడి వాజ్పేయి గారు ఉండడం, మన నాయకునికి ఆయనకు ఉన్నంత వాత్సల్యంతోనే అది అయింది. మరి దాన్ని కూడా మనకు మా వాళ్ళు ఎవరు జ్ఞాపకం లేదు. నేనే ఎప్పుడన్నా అప్పుడప్పుడు అనుకుంటాను. అందుకొరకు మనం కూడా ఇటువంటి కార్యక్రమాలను అక్కడక్కడ చెప్తే అర్థమవుతుంది. ఇప్పుడు 50 లక్షలు ఒక్కటే కాదు, దగ్గర 600 మంది తెలంగాణ పిల్లలు చదువుతున్నారు, తల్లిదండ్రులు లేనోళ్ళు. అదేవిధంగా ఎస్సీలకైతే ఆశ్రమ పాఠశాలలు మనమే ఇచ్చినాం. ఈడ మాట్లాడుతున్నాం, కానీ గ్రామ కమిటీలు పెట్టి ఎస్సీ కాలనీలో ఒక ఉప ఎన్నికకు చర్చలకు పోతే అర్జునవాడలో పోయి నేను కూర్చొని ఎన్టీఆర్ వల్ల మన దగ్గర శాంతనగర్లో బాలనగర్లో ఎస్సీ ఎస్టీలకు ఆశ్రమ పాఠశాలలు ఇచ్చామంటే, అయ్యో నా ఇద్దరు బిడ్డలు ఆడే చదువుకున్నారన్న. అంటే మన క్యాండిడేట్ రెండవసారి ఎమ్మెల్యే చెప్పలే. ఇటువంటి కొన్ని సున్నితమైనటువంటి ఉన్నప్పటికీ కూడా మనం బయట చెప్పాం. అందుకొరకు మరి రాజ్యాంగం రచించిన ఈ గొప్ప ఆయన ఎన్ని దుర్మార్గాలు చేసినా ఏడికి వచ్చినప్పుడు అయితే దండం పెడుతున్నారు. ప్రేమ ఉండు లేఖనం మొగలకు సగలు. కాబట్టి మనం ఎక్కువ ధైర్యంగా ప్రచారం చేయగలిగితే మన పార్టీ ఉన్నది. 60,000 మెజార్టీ వచ్చింది. ఇలా ఓట్లు ఎక్కడ పోయినాయో ఏం సంగతి ఇదంతా మంది మీద దూపే బదులుగా మనం కూడా కార్యక్రమం సొసైటీ డెవలప్ కాకపోవడానికి మనం కూడా ఒక భాగం స్వాములం అనుకోవాలి. ఆ విధంగా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఉన్నందువల్లనే అంతో కొంత బాగుపడుతుంది. మరి అదేవిధంగా ఎక్కువ తాగి తిని మహిళలపైన అత్యాచారాలు కానీ, అన్నదమ్ములను చంపడం, తల్లిదండ్రులను చంపడం, లేక దోపిడీ చేయడం, అంటే అక్రమంగా సంపాదనకు ఎందుకు తయారవుతుందంటే తాగడానికి కొద్దిగా పైసలు. మనం అందరం అనుకుంటే తాగుడు బంద్ చేయొచ్చు. ఆ తాగేది కూడా రహస్యంగా తాగొచ్చు, వాడు పిల్లలకు వేరే వాళ్ళకి తెలియకుండా. కానీ అట్లా లేదు. సిగరెట్ తాగితే అందరం తాగి చిటికే కొడుతుంది. అందుకొరకు ఈ మద్య నిషేధం మీద కూడా, నియంత్రణ మీద కూడా మీరు కూడా పనిచేయాలి. ఆశ ఎందుకు దూరం నిలవలేదు, నాదేం పోయిందని. మరి మీరందరూ కూడా రేపు ఇది ముగింపు చేస్తూ చంద్రబాబు నాయుడు గారి బర్త్డే 20 ఏప్రిల్ నాడు ఉన్నది. ఆ బర్త్డేకి ఈ ట్రస్ట్లో మొట్టమొదటిసారి శాంతనగర్ నియోజకవర్గమే బ్లడ్ బ్యాంకు సహకరించారు. మళ్ళీ ఈసారి కూడా మొహమాటం లేకుండా ఎవరైనా చేయగలిగితే ముందే పేరు చేయండి. ఏప్రిల్ 20th నాడు కింద రక్తదాన శిబిరం ఉంటుంది.